అండి. ప్రార్థన చేసుకుందాం. కృప మహింపల్లో కప్తండి మీకున్నావు. నీ కృప చేత ప్రేమ చేత కాచి దాచి పరిచయం తండ్రి. ఇదిగో ప్రభా మీ యొక్క నామములో ప్రభా వాక్యంలో కడుచుండగా మీ సాయం తెచ్చేయమని యేసు క్రీస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. గత వారంలో ఏం తెలుసుకున్నాం గుర్తుందా? కొద్దిగా చెప్పా. యోనా గ్రంథం. యోనంటే ఏంది? పావరము లేక గువ్వ. ఎవరు కట్టించారు ఈ పట్టణాన్ని? నిమ్రోదు కట్టించాడు. అంటే ఆది కాండము అండి ఆ 10వ అధ్యాయము 13వ వచనంలోనే కట్టాడు. అంటే అలాంటి పట్టణము అండి ఎప్పుడైతే యోనా గ్రంథంలో ఉన్న చరిత్ర తెలియజేస్తుంది కాబట్టి అందుకనే ఇక్కడ ఎఫ్రాయిం ఎన్ని గోత్రాలు అండి? 10 గోత్రాలు. ఎక్కడికి వెళ్ళిపోయారు 10 గోత్రాలు? అషూరు షరకు అంటే ఉత్తర రాజ్యంలో ఉంది, ఉత్తర రాజ్యం. కాబట్టి ఇక్కడ అలాంటి ప్రజలు అంటే దేవుడు ప్రత్యక్షమై యోనా వారి యొక్క అండి చెడుతనము, వారి దుర్మార్గత, వారి దుష్టత్వము అదిగో నా సన్నిధిలో చేరిందయ్యా. వాళ్ళు మొర ఏంటి? మొర అంటే వాళ్ళు దుర్మార్గులు. ఆది కాండంలోనే అండి ఆ 19వ అధ్యాయం 4వ వచనం నుండి అండి సుధముఖర పట్టణ స్థలాంటి వారట బాలురు, వృద్ధులు, యవనస్తులు, ముసలందరూ కూడుకొని ఎక్కడికొచ్చారు? లోతు కుటుంబాన్ని చుట్టుముట్టి. ఎందుకని? పాపము చేయటానికి. అలాంటి దుర్మార్గులట. కాబట్టి యోనా తనకు బుద్ధిచ్చి 2వ అధ్యాయం తెంగండి ఎప్పుడైతే శాప గర్భములో ఉండి ఆ తిమంగళ కడుపులో ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళవలసిందో అక్కడ తిమింగళం కక్కేసింది. ఎవరిని? కాబట్టి అయితే దేవుడు చెప్పాట, ఓ యోనా చదవండి 3వ అధ్యాయము 2వ వచనం 3:2. కాబట్టి యోనా లేచి నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఒక దిన ప్రయాణం అంటే సంచరిస్తున్నాడు. పోయి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలండి రండి. ఏం చెప్పంట? యోనా వెళ్ళి ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నినివే లోపలికి. ఇంకా అండి ఇక 3 ప్రాంతాలు ఉన్నాయి, 3 దిశలు. అంటే అంటే 1 మైలు అనుకుందాం, 3 మైలు అనుకున్నాం. అంటే 1 మైలు వెళ్ళాడు. ఇంకెన్ని ఉన్నాయి మైళ్ళు? 2 మైళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ 2 మైళ్ళ నుండి ఏం చెప్పాడు అని చెప్పాడు. అంటే నేను ఎప్పుడు నాశనం అవుతుంటే వాళ్ళు ప్రాణం చేశారా? కాదండి. ఇప్పుడు నీవు బ్రతకవు, చనిపోతావు అన్నప్పుడు ఎందుకు బ్రతకవు చనిపోతావు చెప్పాడు హిజ్కియాతో? అంటే ముందు చెప్పాడు. మరి ఈయనేం చెప్పాడు యోనా వారికి? అంటే నాశనం అయితే అయిపోద్దా? ఇప్పుడు చెప్పట్లా అండి. అంటే ప్రపంచం మొత్తం అండి సువార్త ఉంటే అమ్మా రాగడొస్తుంది, నాశనం అవుతుంది అంటే భయపడుతున్నారా? అంటే భయపడలేదు. ఎందుకు భయపడలేదు? అంటే వాళ్ళకి తీవ్రత తెలియదు. ఇలాంటి వారు ఇల్లు దుర్మార్గులు, దుష్టులు అండి, దేవుని మాట వినలేని వారు. అలాంటి వారికట ఏం చెప్పారంటే, అమ్మా మీరు ఎలా ఉన్నారు?
అయ్యా ఓనిన పరుస్తున్నారా? నేను చెప్తున్నా. కాబట్టి మీరేంటంటే మీ పాపని మార్చుకోండి. ఏ స్థితి? అందుకనే చెప్తున్నాడు. ఏమని చూడొకసారి 55 యెషయా గ్రంథం 55:7. భక్తిహీనులు తమ మార్గం విడవలను, దుష్టులు అయ్యా ఇదిగో భక్తిహీనుట తన యొక్క మార్గం విడవాలట. ఏ మార్గము? భక్తిహీనులారా, ఓ నేను పట్టుస్తున్నారా, మీ యొక్క భక్తిహీనత ఏమంటే ఏంటి? భక్తిహీనత దేవుని మాట వినని వారు, దేవుని హెచ్చరించేవారు, అలాంటి వారికి చెప్తున్నాడు యెషయా ప్రవక్త. అంటే ఈ వచనం చెప్తున్నాడు ఎవరికి? నిన్ను పట్టణులకు. ఓ నిన్ను పట్టణస్తులారా, ఆలోచించండి. మీ భక్తిహీనత ఏం చేయాలా? దుష్టత తలంపులు మానవ అండేయా దుష్టత్వం ఉందా అండి? ఆ యొక్క స్తోత్రపడండి. దుష్టత్వం ఇలాంటి దుష్టత్వం, అందుకని మోసం చేసే దుష్టత్వం. హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయంలో అండి ఆ యొక్క సంగతి చెప్తున్నాడు. అంత అయ్యా వాళ్ళు మోసం చేయటానికి అదిగో విద్యాభ్యాసం చేశారట. దొంగతనానికి, వ్యభిచారానికి, పాపానికి. కానీ అలాంటి వారికి శిక్షణ రాబోతుంది. కాబట్టి అయ్యా ఇదిగో తన భక్తిహీనులు తండ్రి తమ యొక్క మార్గం విడవాలా. దుష్టులు తమ తలంపులు ఏంటి? తలంపులు ఎప్పుడు చూసినా పాపం చేయాలా. కాబట్టి అలాంటి తలంపులు మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారి యందు జాలిపడు. అయ్యా పోనీ పడుస్తున్నారా? మీరేందో తిరుగుతారా? ఆయన యందు మీరు తిరిగితే ఇలాంటి ఆయన మీ యందు జాలి. ఎవరు జాలిపడేది? కాబట్టి దేవుడు కాబట్టి ఒకసారి చూడండి. కాబట్టి ఏం చేయాలా? మీరు భక్తిహీనత మార్గంలో వాళ్ళ, మీరు చెడు తలంపులు మానేయాలా. కాబట్టి అండి ఆయన తట్టు తిరిగితే మీ యొక్క పాపాలు క్షమిస్తాయి. ఆయన ఎలాంటి బహుగా క్షమించవడా? వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అయ్యా నువ్వు చేసిన పాపం ఇప్పుడు క్షమిస్తాడు. ఎప్పుడు నువ్వు చేసిన పాపం ఉంది ఆయన క్షమించి బహుగా అంటే బహుగా క్షమించేవాడు. అంటే ఎలాంటి వాడు? చూడొకసారి కీర్తన అంటున్నాడు 55:9-11 వచ్చిన వాళ్ళు కీర్తనలు. పట్టణములో బలాత్కార కలహములు జరుగుతాయి. అయ్యా పట్టణములో ఏమండి బలాత్కారం ఎక్కడా? నేనే పండిస్తున్నాడు ప్రభా అంటున్నాడు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, అయ్యా పట్టణంలో బలాత్కారం జరుగుతున్నది. జరుగుట నేను చూచుచున్నాను. అయ్యా ఏంటి ఏంటదా? నేను చూస్తున్నా అయ్యా అని దేవునికి మొదలుపెడుతున్నాడు. ఎవరు? దావీదు. నేను చూస్తున్నానా? ప్రభువా అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయము. వారి నాలుకలను ఛేదించు అంటే కొయ్యి. రాత్రింబగళ్ళు వారు పట్టణ ప్రాకారముల మీద. ఎక్కడంటే వాళ్ళు రాత్రి పగళ్ళు పట్టణ ప్రాకారం అంటే చుట్టూ తిరగటం, ప్రాకారం చుట్టూ. ఎవరిలో? దుర్మార్గులు, దుష్టులు. అలా నుండి పట్టణం చుట్టూ తిరుగుతారు. పాపమును చెడుతనము దానిలో జరుగుచున్నవి. కాబట్టి అంట అయ్యా ఓ నేర్పడొస్తారా మీలో కొంది పాపము చెడుతనం జరుగుతుంది కదా. అలాంటి పాపమును చెడుతనం చూసి దేవుడు కరుణించి పంపించాడు. ఏమిష్టం అని. కాబట్టి ఏం చేయాలి? మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం కాబట్టి ఒక యోచించండి. ఎప్పుడైతే ఈ మాట విన్నారట, ఓహో మేమేనా అండి దేవుణ్ణి తృణీకరించింది. కాబట్టి అదే చూడండి కీర్తనలు 103:12 వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు.
వినపడుస్తున్నారా? ఇదిగో పరమడికి తూర్పు ఎంత దూరమో అంటే అంత చేసి ఉండొచ్చు మీరు, కానీ అయితే పరమడి దూరం ఎంత దూరం అని చెప్పగలరు ఎవరన్నా? పరమడికి ఎంత దూరం, పరమడి నుంచి తూర్పుకు చెప్పగలమా? అంటే అంత చేసినా కానట ఎలా ఉండండి, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచున్నాడు. తండ్రి తన కుమారులేడ జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారిలా జాలిపడు. ఒకసారి చూడండి, ఎవరైతే తన యందు భయభక్తి ఎవరై ఉంటారో ఆయన జాలి చూపుతాడు. ఎప్పుడు తిరుగుతారా? భయభక్తి ఉంటారా? ఇంతవరకు భయం లేదు, భక్తి లేదు. తిప్పకండి పట్నస్తులారా, ఆయన తట్టు తిరగండి. ఆయన జాలిపడే దేవుడు, కృపచ్చే దేవుడు. కాబట్టి ఆ కృపను పొందుకోకుండా ఉంటున్నారేమో, జాగ్రత్త. కాబట్టి మీ ఇష్టం, నాదేం కాదు అండి. మీ అతికం తుడిచేస్తాడు ఆయన. కాబట్టి ఏం చేయాలంట చూడొకసారి, యావేలు గ్రంథము 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి అనుకురండి, ఇదే యెహోవా చూడండి. కాబట్టి ఏం చెప్తాయ్యా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి అంటే ఏం చేస్తాను? ఉపవాసం అంటే కన్నీరు కార్చాల, కన్నీరు ఊరికి కాదు. అంటే నీ లోపల ఏమేమి అంతా ఒప్పేసుకోవాలా. ఇప్పుడైనా నువ్వు కన్నీరు విడిచి అదుగో రావాలి. ఎప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించండి అంటే అండి, ఇక్కడ కన్నీరు దుఃఖించు మనపూర్వండి, హృదయపూర్వకముగా ఎదుగు తిరిగి రండి. అది ఎలా తెలుసా? 13 ఇచ్చిన 2:13. మీ దేవుని యెహోవా కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపయుడై ఉండి తాము చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాయా. మీ ఇష్టం. ఆయన కరుణావాత్సల్యం గలవాడు, అత్యంత కృప గలవాడు. కాబట్టి మీ ఇష్టం అన్నట్ట. అది ప్రయాణం చేసింది ఎవరు? ఎక్కడ? ఒక దిన ప్రయాణం అంతా ప్రయాణం చేసి చెప్పాడు అండి. మీ ఇష్టం. అదే చెప్పిరమ్మన్నాడు క్రీస్తుండు, ప్రియులార నేను చెప్పిపోతున్నాను మీతోను. మేడలుండవు, మెద్దులుండవు, ఎచ్చు తగ్గులు ఉండబోబి. చెప్పిరమ్మన్నాడు క్రీస్తుండు, ప్రియులార నేను చెప్పిపోతున్నాను మీతోను. కాబట్టి ఈ దినాన, ఈ సమయంలో నీతో నాతో మాట్లాడుతుంది వాక్యము. ఇదిగో నీకు చెప్పమన్నాడు, చెప్తున్నాను అంతే. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో చూడండి, 3:5 యోనా. నినివే పట్టణం వారు ఏమండి ఎవరి మాటలు? యోనా చెప్పిన వార్త విని, అమ్మో అలాగనా, క్షమిస్తాడు ఆయన, ఆయన జాలి కలిగిన వాడా, ప్రేమ కలిగిన వాడా. అంతేకాదు అంటే ఆయన చెప్తున్నాడు. ఎవరు అండి? యోనా చెప్పాడు. అంతేకాదయ్యా, ఎలాంటి ఉంటాయండి చూడొకసారి. మీకా 5:14. మీకా గ్రంథం 5:18. మీకా 7:18. మీకా తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును స్వాస్థ్యం అంటే ప్రాపర్టీ. కాబట్టి ఎవరైతే మిగులుతారో వారి కొరకు దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమం విషయమై వారిని క్షమించు దేవుడవైన. అయ్యా అదిగో ఆయన అతిక్రమం క్షమించే దేవుడు, నీ పాప క్షమించే దేవుడా. క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవడు? దేవుడు ఉన్నాడా? ఆయన కనికరమ చూపడి యందు సంతోషించువాడు గనుక. కనికరం అంటే ఎంతో సంతోషమట. కనికరం చూపమంటూ ఎంతో ఎంతో చూడండి. అంటే ఎవరైనా కానీ వస్తే అది జాలి పడినవాడు,
సంతోషించువాడు గనుక గనుక నిరంతరము కోపముంచడు. నిరంతరం అంటే ఒకవేళ ఇప్పుడు కోపం వచ్చిన మీ ఉగ్రత రాబోతుంది. కాబట్టి ఓ పట్టణస్థులారా అండి, నిన్ను పట్టణస్థులారా, ఆయన నిరంతరం కోపం ఉంచుకోడు. ఆయన మరలా మన యందు జాలిపడు. ఆయన మరలా మన యందు జాలిపడి మన దోషములను అణిచివేయును. మన దోషములను అణిచివేయును. కాబట్టి ఆలోచించండి, ఎప్పుడైతే మన దోషులండి ఆయన జాలి అని విశ్వాసం ఉంచారు, ఉపాసన ప్రకటించారు. ఎవరు? ఎందుకని? ప్రతి ఒక్కరు భయమే లేదు. అలాంటి భయం లేనివంది పిలిచి ఎప్పుడైతే భయం కలిగిందంట, భయము ఏడ ప్రకటించాడు. ఎంతోమంది చెప్పలేరు, కానీ ఇదైతే చాలా ప్రకటన. ఈ వాక్యం మనం విన్నా ఎప్పుడేం లేదు. కాబట్టి ఆయన బహుగా క్షమించేవాడు. అంతేకాదు, మీ యొక్క అంటే పాపాలన్నీ అదిగో సముద్ర అగాధం పడేస్తాడు. ఎక్కడండి? సముద్ర అగాధం అంటే వాళ్ళు రావు. అందుకనే చూడండి, యెషయా గ్రంథంలోనే 30 అధ్యాయం 10 వచనం చూడండి. యెషయా గ్రంథం 30:17లో అక్కడ హిజ్కియా అంటాడు, అయ్యా నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు. 30:17 మిక్కుటమైన ఆయాసముతో నెమ్మది కలుగొట్టకు. అయ్యా, మిక్కుడమైన ఆయాసం ఉందయ్యా. ఈ ఆయాసం అంట పాపం చేత చనిపోయిన వారట. అందుకని మిక్కుడు ఆయాసం చేత నేను మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును గోతి నుండి విడిపించితివి. అయ్యా చూడండి, ఇక్కడ ఆమె మీ ఇష్టం నాశనం పోతుంది కాబట్టి నాశనం. గోతి అంటే సమ్మరికి వెళ్ళిపోతావు. ఇక్కడ ఒక సేవిస్తున్నావా? నీ పాపాలన్నీ అగాధములు పడేస్తాడు. అగాధములో ఎప్పుడైతే ఈ మాట విన్నారో వారందరండి, అయ్యో అందరూ అండి విశ్వాసం ఇచ్చారు. ఎవరు? పట్నం మొత్తం. అంటే ఎంతమంది జనాభా? 1,20,000 మంది జనాభా. అందరట, ప్రతి వారు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ఏమనుందండి, ఎప్పుడైతే వారందరూ వస్త్రాలు తీసేశారట, బుర్రబట్ట కట్టుకున్నారు, బుర్ర రాసుకొని ప్రార్థిస్తున్నారు. ఏమని? యోనా చెప్పిన మాట విని తన దుర్గతి రాబోతుంది కాబట్టి, అమ్మో ఈ అపాయం నుంచి ఉగ్రతను తప్పించుకోండి ప్రార్థించాలా. ఎప్పుడైతే ఆ పట్టణస్తులు అందరూ అంటే ఒక ఏమని చేస్తున్నట్టు ఇవ్వండి, పట్టణం మొత్తానికి వెళ్ళిపోయిందట. ఏంటి? ఒక జరిగిందనుకోండి, ఏంటి అన్నీ తెలిసిపోద్దా? ఇంట్లో ఏం జరిగిందనుకోండి, ఏంటి మొత్తం తెలిసిపోద్ది చుట్టుపక్కల మొత్తానికి. అవునా? తెలుస్తుంది. ఎందుకంటే ఆ వార్త స్పీడ్కి వెళ్ళిపోద్ది. ఏ వార్త? ఒకళ్ళు అయ్యా ఇట్లా చేశారంటే వార్త టామ్ అయిపోద్ది. మరి సువార్త అవుద్దా? ఈ వాక్యం చెప్పాయ్యా, ఈ వాక్యం రక్షింపని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకని? అది విన్న వారికే కానీ చెప్పడం కుదరదు. కానీ ఇక్కడైతే ఎప్పుడైతే ఉపవాసం ఉందట, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించి గనులేమి. ఎందుకని అక్కడ చెప్పాడు 50,000 గ్రంథంలో. కాబట్టి ఇప్పుడే ఉపవాసం ఉండండి, మీ ఇష్టం, విశ్వాసం ఉంచండి. వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళందరూ గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని. అదేంటండి? ఎందుకు అల్పులేమి అంటే పెద్ద గొప్ప వల్ల వాటి ఏంది, వాళ్ళకు కూడా నాశనం అవుతుంది. ఎవరు? ఎందుకని నాశనం అవుతున్నారు? అందుకనే ప్రాణగంధంలో 18 అధ్యాయం 5 వచనంలో చెప్తున్నాడు, అయ్యా మీ ఇష్టం, ఇదిగో వాళ్ళందరూ బబులోను కూలిపోతుంది. బాబేల్ పాపం నిండుంది, పాపం అది ఎక్కువ ఉంది కాబట్టి అదిగో మీ ఇష్టం. కాబట్టి ఒక్కసారి ఇస్తున్నావా? అదిగో మహావేశ్య పడిపోతుంది. జారత్వం చేత, పాపం చేత అంటే నిర్మలమవుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నవేమో సౌందర్యం ఉన్నావు కాబట్టి నీ ఒక రోజున నీ సౌందర్యము, నీ వస్త్రాలు తీసేస్తాం. కాబట్టి ఒకసారి యోచించండి, ఇక్కడ ఎప్పుడైతే గనులేమి అల్పులేమి అందరూ
గోనె పట్ట కట్టుకొనిరి. ఆ, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు ఏమండి ఏ సంగతి? మరి ఇక్కడ ఉంది రాజు కనపడాలా? నినివే రాజు అట. ఏమండి ఈ పట్టణానికి అంతా రాజు ఎవరండి? రాజు. ఆ నినివే రాజు కనపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి. ఎందుకని? అమ్మో ఇవ్వండి, ఇక్కడ పట్టణం నాశనం అయితే, అందరూ నాశనం అయితే నాకేమన్నా సింహాసనం ఎందుకు? నా సింహాసనం ఉంటుందా? చూడండి, అందరూ నాశనం అయితే ఉంటుందా అంటే? మొత్తము అండి చనిపోనుకోండి, ఉంటారు ఎవరన్నా? సింహాలు ఉంటాయా? ఏండి మన యొక్క బంగారం వెన్ను ఉంటాయా? వెన్నెల మేదలు ఉంటాయా? ఉండవు. ఎందుకని? కాబట్టి ఆయన భయపడ్డట. సింహాసనం దిగి రాజవస్త్రం తీసేసి, ఎందుకంటే ఏ వస్త్రం? రాజవస్త్రములు. అబ్బో, రాజు కాబట్టి మంచి మంచి వస్త్రాలు, రాజు ధరించుకునే వస్త్రాలు చాలా ఉన్నవి. అవన్నీ అలంకరించి కూర్చున్నప్పుడట అక్కడ మంత్రులు చాలా మంది అంటే మంత్రులు ఉన్నారు. చాలా మంది ఆయన అనుసరించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆజ్ఞ ఇచ్చినట్ట, అయ్యా రండి ఏమండి. ఇప్పుడు అను చేసాడు మొత్తానికి ఎవరికి? అక్కడ మాట అందరికీ వినపడింది, కానీ ప్రత్యేకంగా రాజు చేరింది. రాజుగా ఉంటాడు కాబట్టి రాజు తీసేసి గోనెపట్ట కట్టుకొని, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండే. బూడిదలో. ఎందుకని బూడిద? ఎందుకండి అంటే ఇక్కడ విధేయత. రాజు అని కానండి, ఇక్కడ నీళ్ళు కావాల్సిందే, మోకరించాల్సిందే. ఏంటి ప్రాంతికి వచ్చారనుకోండి, పెద్ద పెద్ద కలెక్టర్లు వచ్చారనుకోండి, ఏంటి వాళ్ళు కూడా మోకరించాల్సిందే. మనకండి అమ్మ కలెక్టర్ వచ్చాడు కింద కూర్చోకూడదు. ఎందుకని? మన ఆలోచన అంతే, కలెక్టర్ కదా అంటే. ఇక్కడ దేవుని కలెక్టర్ లేదు, మినిస్టర్ లేదు, ప్రైమ్ మినిస్టర్ లేదు అండి. అంటే ఎలాంటి కాబట్టి అలాంటి వాడట తగ్గించుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మరి ఏంటి మంత్రులు కూడా అంటే చెప్పినాడు ఆజ్ఞ. అయ్యా మనకి ఏమైందండి, ఒక ఎమ్మెల్యే చెప్పాను అనుకోండి, చీఫ్ మినిస్టరు చేస్తారా? చేయాల్సింది, అందరూ చేయాల్సింది. మీరు చెప్పండి వెళ్ళి. అందుకనే మంత్రులందరూ చెప్పాట, వెళ్ళండి చెప్పండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని ఏంటి ఎత్తుకోండి, మనసు త్రిప్పుకొని ఎలా తిప్పుతాడా? ఏం చెప్పాడు? ఎవరేం చెప్పాడు? ఏం చెప్పాడు? ఒకవేళ ఆయన తన మనసు తిప్పుకొని మీ యందు జాలి పడతాడేమో. ఎవరి యందు? ఎవరైనా కానీ పట్టణం కాదు, ఇదిగో ఇక్కడున్న నీ హృదయమే పట్టణం చూపిస్తున్నాడు. నీ హృదయంలో ఏమేముంది ఆయనకు అయిష్టమైనవి. ఆనాడు నీవే పట్టణం కాదు, ఈనాడు నీ హృదయం అందరి హృదయాలు. కాబట్టి ఆ నినివే రాజట మంత్రులకు ఆజ్ఞేయగా మంత్రులు మొత్తం సాధించారా? దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై. అంటే ఎవరు పశ్చాత్తాపం అంటే బాధపడి, అమ్మో అని ఇలాంటి వారా? కాబట్టి ఇంత మార్పు చెందారా? దుర్మార్గతను, దుష్టత్వము, వేషధారణ, బలత్కారం మానేశారా? ఎప్పుడు తగ్గింపు జీవితం కలిగి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆయన చెవులు చూచిందట. ఎవరి దృష్టిలో? దేవుని యొక్క చెవులో జొచ్చిపోయింది. అంటే ఎంత ఏడ్చారో, ఎంత దుఃఖించారో, ఎంత ప్రలాపించారో తెలియదు. కానీ అక్కడ చూస్తుంటే ప్రతి వారట గోనె పట్టు కట్టుకొని బోధ రాసుకొని జ్ఞాపకం చేస్తారు. అంతేకాదు మంత్రులు చెప్పారట, పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకోండి. అంటే కోపం అంట ఎవరికి? దేవునికి. అంటే కోపాగ్ని అంటే ఆ కోపం తప్పిస్తాడండి. నువ్వు ఇదే చూపితే నిన్ను ప్రేమించే దేవుడు, జాలి పడిన దేవుడు, కనికరం చూపే దేవుడు అట. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. అదేంటండి, ఇక్కడేమో ఆ పట్టణస్తులు కొంతమంది మనుషులు అందరూ
అంటే 1,20,000 మంది ఉన్నారు ఇక్కడ జనాభా. అంటే చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులండి, ప్రతి వారట ఆహారం తినకూడదు. ఎంత కఠినమైన నాకండి. మనమైతే దొంగసాటుగా చేస్తాం. నిజమా? అట్ట కుదరదు. ఎందుకని ప్రతి వాళ్ళు ఉపవాసం ఎందుకు ఉండాలా? ఎందుకు అన్నం మానాలా? కానీ అన్నం మానదు, కానీ నీ లోపల బాధ అప్పుడు చెప్పుదట. అన్నం తింటే ఏమొస్తుంది? అన్నం నిద్ర వస్తుంది. అన్నం తింటే కాబట్టి అన్నం తింటుంది, శ్రద్ధ రాదు. అన్నం తినకుండా నువ్వు చేస్తే ఆ ప్రయత్నం చెబుతుంది. అందుకనే ఎస్తేర్ ఏం చేసిందండి? ఉపవాసం ఉందంట 3 దినాలు. అండి తనకు చెప్పింది మొర్దెకైకి, నువ్వు కూడా ఉండు, మేముంటాం ఇక్కడ, కానీ నచ్చింది కానీ నేనైతే రాజు దగ్గరికి వెళ్తా, ఉపవాసం ఉంటా. ఏంటి అన్నపానములు అంటే నీళ్ళు కూడా తాగొద్దట అండి. ఎవరైనా అన్నం తినుకుంటారు కానీ వాటర్ తాక్కుంటారా? ఎండాకాలం వచ్చింది ఏంటి, నీళ్ళు తాగాల్సిందే క్షణము. మనం ఎక్కడండి అయితే ఆజ్ఞ అట. ఎవరికి ఆజ్ఞ? నీ ప్రశ్నలకు. ఎవరు ప్రకటించేది? ఇక్కడ రాజు మంత్రులు చెప్తున్నాడు. రాజుకి ఇచ్చారు, రాజు ఆజ్ఞ ఇచ్చాడు మంత్రులకు. మంత్రులు చెప్తున్నారు వెళ్ళి మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని అదేంటండి నీళ్లు త్రాగకూడదు. ఎందుకని? పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. అవి కూడా నీళ్ళు తాగకూడదు అంటుంది. ఒకవేళను వాటికి ఇస్తే అండి ఇంకేం పర్లేదు అండి. గొర్రెలు నాకు మందలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలకు ఇంకా అభివృద్ధి చెందుద్ది. నేనున్న పర్లేదు, వాటికి ఉండకూడదు అండి. అందుకని చాలామంది అండి తన గృహంలో ఉన్న అండి పెద్దానికి అండి కుక్కకి ఏం చేస్తారు? తీసుకొస్తారు. ఎందుకని పెడతారు. నువ్వు తినేసి ఎక్కువైంది కాదు, సపరేట్గా వండి పెడతారు. కుక్క విషయంలో దానికి పోషణ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. చూడండి ఎంత కఠినం అండి. అంటే ఏం చేయాలి ఇప్పుడు? అందరూ ఎక్కడికి వచ్చారు? అందరూ అక్కడికి వచ్చారు, దేవస్థానం వచ్చారట. అంటే ఎక్కడైతే 2 ముగ్గురు కూర్చుడు అక్కడ వారి మధ్య ఉండు. కాబట్టి అందుకనే వీళ్ళు వస్తే ఇంకేడబంది. పశువులు ఏమైనా కానీ పర్లేదు, పశువులు కూడా దేవుని సరిగా మొరపెడతారట. తెలుసు మీకు? పశువులు కూడా మొరపెడతారు. కాబట్టి ఇక్కడట అయ్యా ఏంటయ్యా నా యజమానుడు ఇదిగో చేసిన పాపము ఒక్కసారి నీ జ్ఞాపకం చూసుకోయ్యా. నేను కూడా ఉపవాసం ఉండా, నేను నీళ్ళు తాగకూడదు, మేత మేయకూడదు. కాబట్టి ఎప్పుడైతే అలాంటి తీర్మానం చేసేటట్టు వాళ్ళందరూ మనుషులందరూ దుర్మార్గములను అంతే కదండో. ఉపవాసం కాదు, దుర్మార్గత ఉన్నది నీ లోపల నుండి బయటికి రావాలా. పైకి ఉపవాసం అంటూ ఉండొచ్చు కానీ నీ లోపల ఉందండి దేవుడికి అసహ్యమైన కార్యం ఉందంట. ఇక్కడ మంచిగా ఉన్నాం, చూడడానికి మంచి వాళ్ళే, కానీ లోపల ఉంది దుర్మార్గత అని బలత్కారముగా లెక్క రావటం అని చూస్తుండగానే బలత్కారముగా ఫినెహాసు అనే వాడు అని చూశాడు, బలత్కారం చూశాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ఒకడు తీసుకెళ్ళిపోయి అక్కడే మిద్యాను చేతు పాపం చేస్తున్నాడు. పక్కనే ఎక్కడో కాదు చూశాడు, ఓరవలోకి వెళ్ళి అదిగో ఈట తీసుకొచ్చి పొడిచాడు. ఎందుకని? వాడిని పొడిస్తే అయ్యో తక్కువ భయం, నమ్మకం పొడుస్తాడేమో కాబట్టి చూసి బుద్ధి రావడానికి. కానీ ఇక్కడైతే మేత మేయకూడదు. కాబట్టి బలత్కారం, ఒకవేళ బలత్కారం చేస్తున్నావా ప్రతి వారిని అండి? బలత్కారం అంటే అమ్మో చేయడానికి అని చెప్పటం. ఎక్కడ? రాత్రుల్లోనే అంటే నరివీధిలోనే ఏమండి. అందుకనే ఆ యొక్క అండి యాజకుడు లేవీయుడైన వాడు వచ్చాడు భార్య భర్తతో. కానీ అక్కడ వచ్చి అని పంపించు ఒక ముసలి ఇంట్లో చేరారు. కానీ వాళ్ళండి ఊరుకున్నారా? వాడిని ఆ అమ్మాయి లాక్కొచ్చి అండి నడివీధిలో ఎవరు మాట్లాడతారు అంటే అలాంటి బలత్కారం మానేయాలా?
జనులు మనఃపూర్వకం మనుషులేమి పశువులేమి సమస్తమును గోను పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకము అంటే కానీ మనస్ఫూర్తిగా అంటే ఇంకా ఏ ఆలోచన అయ్యా 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 రక్షించయ్యా. మనస్ఫూర్తిగా అంటే నీ కాన్షియన్స్ ని అంతరాత్మ గద్దించామో ఇక నేను ఏం చేయకూడదు, నీళ్ళు తాగకూడదు, మేత మేయకూడదు. కాబట్టి నాలో దుర్మార్గం అంటే ఒక్కొక్కటి లోపల ఉన్నవి. అవేంటంటే మన లోపల చూడ ఒకసారి కొలస్సీ పత్రిక 3:5 త్వరగా కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా ఏంటి అవయం అంటే లోపల అంట, లోపల అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. అయ్యండి చంపేయాలట. ఓ కొలస్సీలు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇక్కడ అంటే మనం చెప్తున్నాడు మీ లోపల ఉంటే లోపల ఉన్న మనస్ఫూర్తి కంటే ఇవన్నీ బయటికి వెళ్ళాలా. కోపము, ఆగ్రహము, వ్యభిచారము అంటే ధనాపేక్షనే విగ్రహారాధన. కాబట్టి వాళ్ళందయ్యా బలాత్కారం మానేయండి, మీ చెడుతనం మానివేసండి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళందరట ఈ మాట విన్నారు, ఎవరి మాట? మంత్రుల మాట విన్నారు అందరూ. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన. మళ్ళీ అండి దూతలు వచ్చారట. ఎవరు దూతలు? ఎవరు అంటే దేవతలు అంటే ఆయనే యేసు క్రీస్తు. దూత దానికంటే దేవుడే క్రీస్తే. అంటే ఆది కాలంలో ఉన్నాడు. అంటే ఆది కాలం నుంచి ప్రాణం వరకు ప్రతి వచనంలో ఉన్నాడు దేవుడు. అందుకు ఏమన్నాడు ఇక్కడ? ప్రతి వారట కొనబట్టి కట్టుకోవాలా, మనసు పూర్తిగా మీలో ఉన్న పాపమంతా విడిచిపెట్టాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క దేవతలు వచ్చి ప్రకటించారట, మీ ఇష్టం, మీ రాజపట్నం కాదు, మీ మంత్రులు కాదు, కానీ ఇప్పుడు దేవుడే దిగొచ్చి దేవతలు అండి దిగొచ్చే దేవతలు వచ్చారు. దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను అబ్బో అంటే ఎప్పుడైతే లోపలనయో ఏంటి కొలస్సీ పత్రిక 3 చెప్పినట్టుగా తన చెడు మార్గంలో మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు ఏమండి ఇప్పుడు మానుకున్నట్టు ఏమండి ఎప్పుడైతే ప్రకటన చేశారు, యోనా ప్రకటన విన్నారు, భయం వేసింది అంటే విశ్వాసం ఉంచారు. ఇక్కడ ఉపవాసం ఉన్నారు, తగ్గింపు చేయగలిగినారు. అయితే వాళ్ళ యొక్క ప్రయత్నము అంటే పట్టణం మొత్తం వెళ్ళిపోయిందట. ఎప్పుడైతే ఈ ప్రకటన దేవతలు సాధించారో అండి బలాత్కారాన్ని చెడుతను మానివేశారట. అప్పుడు చూశాడు దేవుడా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఏం క్రియలు? పాప క్రియలు కాదు, పాపం ఎప్పుడో చూశాడు కాదు. అందుకనే అయ్యా నేను ఈ పట్టణం నాశనం అవుతుంది, ఓ యోనా ఎల్లో. ఆ పట్టణానికి వెళ్ళడానికి భయం వేసింది. ఎందుకంటే అమ్మో దుర్మార్గులు పట్టపగలే చంపేస్తారు, నా మాట వినరు, వాళ్ళు దుర్మార్గం నాకు తెలుసు, దుష్టత నాకు తెలుసు అని. అయితే దేవుడట కృప చూపింది. ఓ యోనా నువ్వు వెళ్ళు. దేవుడికి ప్రేమ అంటే అదిగో 18వ అధ్యాయం హెజ్కేలు 18లో దుర్మార్గం చనిపోవటం ఇష్టం లేదట. ఆ దుర్మార్గుడు తన జీవితం చక్క పెట్టుకోవడానికి కాబట్టి ఒకసారి చేస్తున్నావా? కాబట్టి ఎప్పుడైతే ఆయన చూశాడట వాళ్ళు చేసే దుర్మార్గతను, దుష్టత్వం, బలతాన్ని తీసేసి మానుకొనగా దేవుడు చూచి పశ్చాత్తాపుడై. ఎందుకని బాధపడ్డాయేమో, బాధ ఏం బాధ అండి? చూసి అనవసరంగా నీళ్ళను పాడు చేసేవాడిని, నాశనం చేసేవాడిని. అందుకనే బాధపడి నీ విషయం కూడా ఒకవేళ ఈ ఒక మధ్యాహ్నంలో ఒకసారి ఆలోచన చేయండి. నీ కోసము వాక్యాన్ని వివరిస్తున్నాడు కాబట్టి నువ్వు బాధపడతావా?
అయ్యో ఇక్కడి నుంచి నేను చేయనయ్యా, ఇక్కడ నుంచి నీ యందు విశ్వాసం ఉంచుతాను, నాకు ఎన్ని బాధలు ఉన్నా నుండి నీలోనే ఉంటాను. ఎప్పుడైతే పశ్చాత్తాపడి వారికి చేదునని తాను మాట ఇచ్చిన క్రియను కీడు చేయక మానెను. చూడండి ఏనడా, ఎప్పుడైతే ఎంత అండి అలాంటి దుర్మార్గుడు ఉంటే కీడు చేయక మానాడు. ఈ యొక్క ఉదయకాలంలో ఒకసారి యోచిస్తున్నావా? నీ విషయంలో కూడా నువ్వు కూడా అలా పశ్చాత్తపడి ఏడుస్తే, నీలో సమస్త దుర్నీతిని తీసేసుకుంటే ఆయన పశ్చాత్తుడవుతాడు. యోన చూశాడట, ఇదంతా చూసి 40 రోజులు అయిపోయింది, కానీ నీవపట్నం నాశనం కాల. అయిందా? నాశనం కాల. చూశాడట, అమ్మో దూరం వెళ్ళిపోయి నిచ్చినేసుకోండి మంచా అండి, పందిరి వేసుకున్నాడు. అంటే ఇప్పుడు మంచ అంటే మంచు అంటే తెలుసు, మంచ. పందిరి అంటే ఈ పందిరి కాదు అంటే ఊరి వెలుపల అంటే పొలాలు వేసే ఆ యొక్క పందిరి 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 ఉంటే అంటున్నాడు, ప్రభా ఏంటయ్యా చచ్చిపోవడం మంచిది అంటున్నాడు ఒక్క మనిషి. చూడమ్మ ఒకసారి 4:3 4వ అధ్యాయం. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేయగా అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. చూడండి, ఇక్కడ నేను చనిపోవడం మంచిది అంటున్నాడు. ఎవరు? యోనా. ఎందుకని? అక్క పందిరి వేసుకున్నాడు, పందిరి మీదండి దేవుడు సొరచెట్టు పెట్టాడు, హాయిగా నిద్రపోతూ సొరచెట్టు నాశనం చేశాడు, మళ్ళీ పురుగు పంపించి. ఇప్పుడు అంటున్నాడు, కోపడదయ్యా, నేను చనిపోవడం మంచిది. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేసుగా అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అయ్యా యోనా, నువ్వు బాధపడటము, ఒక రూపంలో చాలటం బాగుంటుందా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణముకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా. చాలండి, ఇదంతా మనకు తెలుసు కాబట్టి ఒక్కసారి అయ్యా కోపం న్యాయమా? దేవుడు ప్రేమయుడు కాబట్టి అందుకున్నాడు. అయ్యా ఓ యొక్క యోనా, నీవు ఒక్క రోజుకే ఇంత బాధపడ్డావే, నువ్వు ఒక్క మనిషి అయితే ఈ పట్టణం నుండి 1,20,000 పరిమాణ గల పట్టణాన్ని మరి వాళ్ళు చనిపోతే నాకు సంతోషమా? కాబట్టి అందుకని చివరి వచ్చిన అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగా వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలో ఎరగని జనము బహు పశువులు గల నినివే మహాపురము విషయములో. చెప్పండి, పశువులు అంటే ధనవంతులే. ఎప్పుడైతే ఆ పాత నియమంలో ధనవంతులు ఎవరండి? అబ్రహాం. ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి అండి. యోబుకి ఏమున్నాయి? గొర్రెలు, ఒంటెలు. అంటే ఎప్పుడైతే పశువులు ఉంటే అదే ధనవంతులు. ఇంతమంది చనిపోతే నీకు ఇష్టమా? నాకు బాధ లేదా? నేను విచారపడవద్దా? ఆయన కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకుందాం. ప్రభా, నా విషయం ఎన్నో మేలు చేశావు, ఎన్నో అవకాశాలు ఇచ్చావు, ఎంతో నీ కృప ఇచ్చావు కాబట్టి ఇదిగో నీ సందుకు వచ్చానయ్యా. ఈ వాక్యమని నా హృదయంలోని సమస్తాన్ని తీసివేతని సాయం తెచ్చాను. ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాకు దీనిస్తుందా ప్రార్థన. కృప కన్నికర మా పళ్ళలో తండ్రి మీకు అన్నా నీ కృప చేత ప్రేమ చేత మన కాచి దాచి సేవలు ఉంచి ప్రత్యేకంగా ప్రభా యోనా ప్రకటన ప్రభా కొద్ది నిమిషాల ప్రభా మేసంలో వివరించాం. అది నీ కృపైంది ప్రభా. ఇది ఈ 4 అధ్యాయాలు చెప్పాలంటే ప్రభా 1 గంట చాలు కానీ ప్రభా ఇది మరొకసారి అవకాశం ఇచ్చి నడిపించండి. ఈ వాక్యం ప్రతిపదం దూరి విశ్వాసం ఉంచి ప్రభా ఉపాసన ప్రకటించి ఎట్లయితే ప్రార్థించారో వాళ్ళ ప్రార్థన అందరూ విని
ఇదిగో ప్రభా పశువులు గొర్రెలు మేకలు ఎడ్లు నీ మేత మేయకూడదు ఆజ్ఞ అలా చేశారు కాబట్టి అందుకని మనసు తెప్పుకొని ప్రభా ఎదుకు వచ్చారు కాబట్టి మేము కూడా మనసు తెప్పుకొని ఈ సందికి వచ్చి పశ్చాత్తపడు సాయం తెచ్చేయమని కొడు వచ్చిన కుటుంబాలు దీవించండి బలహీన లేకుండా ప్రతివాళ్ళని జ్ఞాపకం ధరి వచ్చాను తండ్రి బాబా వాళ్ళ యొక్క భర్త విషయంలో ప్రార్థిస్తున్నాం మీ చిత్తం ఎట్లుందో ప్రభా సంపూర్ణ శక్తిని తెచ్చాను తండ్రి ప్రతి ఒక్కరికి మీ ఆత్మని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.